హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నా చేతిలో అయితే బ్రెడ్ ఉందండి. నేను ఇక్కడ స్వీట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ముందుగా అయితే ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పెట్టానండి. దీన్ని కొంచెం వేడి చేసుకున్నాక ఇందులో బ్రెడ్ స్లైసెస్ అయితే వేస్తున్నాను. ఇది ఒక్క బ్రెడ్లో 4 పీసెస్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలా. చూస్తున్నారు కదా, మంచిగా ఇలా తిప్పుకుంటూ అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలానే చేయాలా. కొంచెం క్రిస్పీనెస్ బి ఉండాలండి బ్రెడ్. ఇలా అయితే మొత్తం అయితే నేను తీసేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ అయితే అయిపోయాయి. సెకండ్ టైం సేమ్ ప్రాసెస్ అండి, అలానే బ్రెడ్ పీసెస్ అయితే వేసుకున్నాను. ఇలా నేను 3 టైమ్స్ అయితే చేసుకున్నాను. అండ్ ఇది ఇక్కడ బ్రెడ్ ఆయిల్ అనేది చాలా గుంజుకుంటుందండి. అయితే మనం ఏం చేయాలంటే టిష్యూ పెట్టి ఈ బ్రెడ్ అనేది దాని మీద వేస్తే ఆయిల్ అనేది అంతా టిష్యూకి అయితే అంటుకుంటుంది. దాని తర్వాత మనం యూజ్ చేసుకోనికి అవుతుంది. లేకపోతే ఇలానే మనము ఆ కస్టర్డ్లో వేస్తే ఆయిల్గా గీగా ఉంటుంది, టేస్ట్ అంతా బాగుండదు. అందుకే కంపల్సరీ టిష్యూలో పెట్టుకొని చేసుకోవాలండి. అయితే ఇక్కడ మళ్ళీ అదే ప్యాన్లో పాలు వేసుకొని వేడైతే చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసిన పాలే, మళ్ళీ సెకండ్ టైం అయితే మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. కొంచెం లైట్గా మిగిడి వచ్చేటట్టు బాయిల్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేనేమో బఫెలో మిల్క్ అయితే తీసుకున్నానండి. తీసుకొని దీన్ని అయితే మంచిగా అయితే కలుపుతున్నాను. మంచిగా అయితే మరగనివ్వాలా, కొంచెం స్మెల్ అనేది వస్తుంది. అందుకే పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా బాయిల్డ్ అయితే చేసుకోవాలా. ఇక్కడేమో నేను షుగర్ నాకు 1 కప్పే తీసుకున్నాను, ఎందుకంటే మేము లైట్గా షుగర్ తీసుకుంటాము. షుగర్ తీసుకుని మంచిగా అయితే కలుపుకున్నాను. ఇలా పాలలో మిక్స్ చేసి ఇలా అయితే కలుపుకుంటూనే ఉన్నాను. అండ్ ఇంకా కొంచెం ఏమో చల్లని పాలండి, అది ఆ పాలలో నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుతున్నాను. ఇది పిస్తా ఫ్లేవర్ అండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ అయితే పిస్తా ఫ్లేవర్ కస్టర్డ్ వేసి మంచిగా ఇట్లా అయితే కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా కలుపుకోవాలండి, లేకపోతే పాలలో వేసేటప్పుడు అవి ఉండలుగా అయిపోతుంది. ఇంకా మనము ఇలా అయితే మంచిగా చల్లని పాలలో వేసి కలుపుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇక్కడ పాలలో వేసి అయితే మంచిగా అయితే కలుపుకుంటానండి. ఇది కలుపుతూనే ఉండాలండి, లేకపోతే పాలలో ఉండలు అయితే కట్టుకుంటాయి. అలా కట్టకుండా ఉండడానికి మనం కలుపుతూనే ఉండాలా. ఇది మంచిగా ఈ పాలు చిక్కగా పడేటట్టు అయితే చూసుకోవాలా. చిక్కగా పడినప్పుడే మనము బ్రెడ్స్ అనేవి వేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను కలుపుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే కింద అడుగు అంటకుండగా, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు నేను ప్రతి వీడియోలో అడుగు అంటకుండగా కలుపుతూనే ఉంటానని. చూస్తున్నారు కదా, ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోవాలా. కలర్ బి చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకానేమో ఇక్కడ నేను మళ్ళీ యాపిల్ గ్రీన్ కలర్ అయితే వాడుతున్నాను, కొంచెం కలర్ కోసము. అయితే అది వేసి మంచిగా అయితే కలుపుకున్నాను. ఈ కస్టర్డ్ మొత్తము చిక్కబడ్డాక చల్లారాక ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఈ ఫ్రై చేసిన బ్రెడ్ అయితే అందులో ఆ కస్టర్డ్లో అయితే వేసుకున్నాను. దాని తర్వాత దీని మీదకి వెళ్ళేమో డ్రై ఫ్రూట్స్ బి వేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడిగా తింటే అంత మజా ఉండదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఐస్ క్రీమ్ తిన్నట్టే అనిపిస్తుందండి. ఇలా అయితే బ్రెడ్ కస్టర్డ్, పిస్తా కస్టర్డ్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇదైతే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాయి, టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.